అక్షరాల 2,00,00,000 అంట. ఎకరం 20 గుంటల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోయిందట. చూద్దాం చూస్తున్న రెవెన్యూ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే లక్ష్మీదేవిపల్లిలో 2,00,00,000 విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందట. కబ్జాదారులు ఎక్కడ ఖాళీ భూమి కనపడితే చాలు అక్కడ పాగా వేసి దాన్ని దర్జాగా ఆక్రమించుకున్నారట. ఇంత జరుగుతున్న సంబంధిత మండల రెవెన్యూ అధికారులు మౌనం వహించడంపై చాతకొండ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఆ ప్రభుత్వ భూమిలో సుమారు 20 మంది రైతులు వారు పండించిన పంటను ఆ భూమిలో కల్లాలుగా ఏర్పాటు చేసుకొని ధాన్యాన్ని ఆరబెట్టుకునేవారు. ఇప్పుడు ఆ భూమి కబ్జాకు గురికావడంతో రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారట. సో ఈ సుమారు 2,00,00,000 విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకోరుల చేతిలో అన్యాక్రాంతమైందట. సో చూసిరు కదా, 2,00,00,000 విలువ చేసే ఈ భూమి ఏదైతే ఉంటుందో ఈ భూమిని రైతులు సాగు చేసుకుని అక్కడ ఉన్న ధాన్యం కళ్ళలుగా యూజ్ చేసుకుంటూ ఉంటారంటే వీళ్ళు ఆక్రమించుకొని దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని విలువ వచ్చేసి ఈ మ్యాప్ వేసాం కదా మనం, ఈ మ్యాప్ విలువ వచ్చేసి మొత్తం 2,00,00,000 రూపాయలంట మొత్తం. ఇక ఎకరం 20 గుంటల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అన్నమాట. ఈ మొత్తము ఎకరము 20 గుంటలు ఉంటుందంట. దీని విలువ మొత్తము 2,00,00,000 అన్నమాట. కొత్తగూడెం నియోజకవర్గము లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ సర్వే నెంబరు 123లో ఉన్న ఎకరం 20 గుంటల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందట. ఈ భూమి విలువ సుమారు 2,00,00,000 వరకు ఉంటుందట. రెవెన్యూ పరిధిలో సుమారు 20 మంది రైతులు ఖరీఫ్, రబీ సీజన్లో వరి పంటను వేస్తారంట. ఈ అన్యాక్రాంతమైన భూమిలో వరి పంట కోతకు వచ్చిన తర్వాత కల్లాలుగా మార్చుకొని వడ్లను ఆరబెట్టేందుకు అవకాశం లేకుండా పోయిందని రైతులు వాపోతూ ఉన్నారట. ప్రభుత్వ భూమి కావడంతో ఇన్ని సంవత్సరాలు ఎవరు దాన్ని పట్టించుకోలేదని, దీంతో దాన్ని కొంతమంది అక్రమార్కులు కబ్జా చేసి వ్యవసాయం చేస్తూ ఉన్నారని స్థానిక రైతులు వాపోతూ ఉన్నారట. సో దీంట్లో ప్రభుత్వ భూమికి సంబంధించి రైతులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న స్థానిక రైతులు వీళ్ళు చాలా ఏళ్ళుగా ఖరీఫ్ సీజన్లో పంటలు ఉంటాయి కదా, వాళ్ళు ఈ ఖరీఫ్ కానీ ఇంకా మొక్కజొన్న కంకులు ఉంటే రైతులు రబీ సీజన్లో వరి పంటలు కానీ ఈ వరి మొత్తం వేసేసి పంట పండిస్తూ ఉన్నారట. సో పంట పండించిన తర్వాత కళ్ళాలు వేసుకుంటారు కదా, వాళ్ళు వడ్లు పోసి ఎండబెట్టుకోవడం, ఇట్లాంటి ప్యాకింగ్ చేసుకోవడం, అమ్ముకోవడం ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి అవన్నీ ఆ భూమిలో చేసుకునే వాళ్ళట. సో ఆ ప్రభుత్వ భూమి ఇప్పుడు కబ్జాకోరుల్లో చేతులు పడి దాన్ని అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న స్థానిక రైతులకు ఇబ్బంది అయ్యి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లయినా కాపాడాల్సి అని చెప్పేసి. అయితే రెవెన్యూ అధికారులది ఇక్కడ పాత్ర ఏంటంటే సర్వే నెంబరు 123లో ఉన్న ఎకరం 20 గుంటల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ భూమిని కబ్జా చేసి వ్యవసాయం చేస్తున్న అక్రమార్కుల నుండి స్వాధీనం చేసుకొని స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా చూడాలని, కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారట. మరి రెవెన్యూ అధికారులు కబ్జా చేసిన అక్రమార్కులకు అండగా ఉంటారో లేక ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటారో లేదో వేచి చూడాలి మనం. సో ఇదన్నమాట అధికారుల తీరు, పాత్ర వీళ్ళది. భూమిని ఆక్రమించి వేరేటోళ్లకు వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తున్నారన్నమాట. రైతులకు అక్కడ ఇంతకుముందు అయితే ఎవరైతే వ్యవసాయం చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వకుండా వేరేటోళ్ళకి ఇచ్చేసి ఆ భూమిని ఆక్రమణలో ఉంచుకొని, అంటే వీళ్ళ ఆధ్వర్యంలో ఉంచుకొని వాళ్ళకు వ్యవసాయానికి అప్పచెప్తా ఉన్నారు అనమాట. అంటే కబ్జా చేయడానికి అనమాట ఇదంతా ప్లాన్ అనమాట. సో వాళ్ళ ఆధీనంలో ఉంటే వాళ్ళకి దక్కుతుంది అనమాట. సో అట్లా కాకుండా అక్కడ ఉన్న రైతులు ఏం చెప్తున్నారంటే మాకు సాగు చేసుకోవడానికి ఇస్తే, మాకు అక్కడ యూజ్ చేసుకోవడానికి ఇస్తే అది ప్రభుత్వ భూమి లాగానే ఉంటుంది, కాపాడుకుంటే బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి విడిపోయాలని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు సామాన్య న్యాయం చేస్తారు, అక్కడ అక్రమార్గ న్యాయం చేస్తారనేది మనం వేచి చూడాలి. ఇంకా దాని మీద క్లారిటీ రాలే అనమాట.